హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకే చోట కదలకుండా కనీసం 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటు ఇటు కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాగ్గానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలామంది లోపనే బాధపడుతుంటారు. ఫ్రెండ్స్, పైల్స్ అనేవి అందరిలో ఉంటాయి. అయితే సాధారణంగా వీటి వలన ఏ బాధ ఉండదు. కానీ అక్కడ రక్తనాళాలు వాచి ఉబ్బినప్పుడు మాత్రమే వీటి ద్వారా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కలుగుతాయి. అయితే ప్రారంభ దశలోనే మనం దీన్ని కనుక గుర్తించి చిన్న చిన్న చిట్కాలు కనుక పాటిస్తే ఈ సమస్య అనేది తీవ్రం కాకుండా మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పైల్స్ రావడానికి ముఖ్యమైన కారణం నీరు ఎక్కువగా తాగకపోవటం, అలాగే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసే వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు కానీ డీప్ ఫ్రైస్ అతిగా తినటం వల్ల కూడా ఈ పైల్స్ అనేది రావచ్చు. అలాగే వారానికి ఎక్కువ రోజులు నాన్ వెజ్ తిన్నా కానీ మసాలాలు వేపుళ్ళు ఎక్కువగా తింటూ ఉంటే కూడా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన పైల్స్ను మనం నివారించుకునే ఒక మంచి హోమ్ రెమెడీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా మీరు 1 గ్లాస్ మంచినీటిని తీసుకోవాలి. ఇవి సాధారణంగా మనం తాగే మంచినీరు. 1 గ్లాస్ నార్మల్ టెంపరేచర్ వాటర్ని తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది నిమ్మకాయ. మీరు ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మరసాన్ని పూర్తిగా ఈ నీటిలో బాగా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, పైల్స్కి ముఖ్యమైన కారణం డీహైడ్రేషన్ కూడా. ఫ్రెండ్స్, నిమ్మకాయ విషయానికి వస్తే నిమ్మలో ఉండే విటమిన్స్ కానీ విటమిన్ సి, విటమిన్ బి, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పైల్స్ వ్యాధిని నివారించడానికి గ్రేట్గా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే నిమ్మరసంలో 5% సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే నిమ్మరసం అనేది ఒక మంచి యాంటీసెప్టిక్గా పనిచేసి మొలల వ్యాధికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, అలాగే నిమ్మరసం అనేది మన ఒంట్లో వేడిని తగ్గించి ఈ మొలల వ్యాధికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే మనం ఇప్పుడు కలపవలసింది ఈ పొడి. ఇదేంటి అంటే దాల్చిన చెక్క పొడి. అదేంటి, దాల్చిన చెక్క శరీరానికి వేడి చేస్తుంది కదా, మరి పైల్స్ని ఎలా తగ్గిస్తుంది అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ దాల్చిన చెక్క పైబరడులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను కానీ ఫంగస్, వైరస్, అలాగే పారాసైట్స్ని కూడా మన శరీరం నుంచి తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా దాల్చిన చెక్కలో ఉండే ఆయిల్ అనేది ఒక శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఏం చేస్తాయంటే మన జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలన్నిటినీ, అంటే వాత రోగాలకు కానీ పిత్త రోగాలకు కానీ అలాగే మొలలు వంటి వ్యాధులకు చికిత్సగా ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా మన జీర్ణాశయంలో క్యాండిడా పెరుగుదలను నిరోధించి మన కడుపులోని గ్యాస్ను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకానికి కానీ ఎసిడిటీకి కానీ ఇది మంచి ఔషధం అన్నమాట. అయితే మనం దాల్చిన చెక్కను ఎంత మోతాదులో కలపాలో మీరు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ పొడిని మనం ఎక్కువగా వాడితే వేడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పొడిని ఎంత మోతాదులో కలపాలో చూడండి. దీన్ని ఒక పావు చెంచా లేకపోతే ఒక అర స్పూన్, అంతకు మించి ఎక్కువ మోతాదులో మీరు తీసుకోకూడదు. ఈ నీటితో ఈ పొడిని కూడా బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన డ్రింక్ అనేది తయారైపోయింది. అయితే మీరు ఈ డ్రింక్ను ఏ సమయంలో తీసుకోవాలి అంటే, మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ను మీరు పరగడుపునే తీసుకోవాలి. అలాగే మీరు ఉదయాన్నే ఈ డ్రింక్ తీసుకోవటం మూలంగా మీ మల విసర్జన అనేది కూడా సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ కానీ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ డ్రింక్ అనేది చాలా మంచిది. అలాగే మీరు మధ్యాహ్నం సమయంలో కూడా 1 గ్లాస్ ఈ డ్రింక్ను తాగితే మీకు జీర్ణ సంబంధ సమస్యలు అనేవి తగ్గి ఈ పైల్స్ అనేవి బాధించకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఈ డ్రింక్ను తాగుతూనే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. అలాగే రోజుకి కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని కూడా తీసుకోవాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ కానీ వేపుళ్ళు, మాంసాహారం ఇలాంటి ఫుడ్ను కూడా కొన్ని రోజులు మానేసేయండి.
ముఖ్యంగా మీకు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే సిట్రస్, అరటిపండ్లు ఇలాంటి ఫ్రూట్స్ని కూడా మీరు ఎక్కువగా తీసుకుంటే మీరు పైల్స్ అనేవి మీకు శాశ్వతంగా రాకుండా చూసుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి చిట్కాతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.